జై శ్రీమన్నారాయణ. హలో అండి. మనం పూజలు ఎంత భక్తితో ఎన్ని నియమాలు పాటించి నిష్టగా చేసుకుంటూ ఉంటామో ఆ పూజకు వాడినటువంటి పూజ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి మనం చాలా కష్టపడి రూపాయి దాచిపెట్టి కొనుక్కునేటువంటి వస్తువులు కదా. సో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో పూజ సామాగ్రికి మనం ఆ పూజకు వాడిన తర్వాత పూజ సామాగ్రి ఇత్తడి కానీ వెండి వస్తువులు ఏదైనా సరే మనము మన కష్టార్జితం రూపాయి సంపాదించి దాచిపెట్టుకుని కొనుక్కున్నటువంటి వస్తువులు కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే దాన్ని శుభ్రం చేసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, వచ్చే పూజకు వాడుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. సో మనందరం ఆ జాతికి చెందిన వాళ్ళం కాబట్టి సో నేను కూడా వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మ పీట కదిలిన తర్వాత ఇలా మొత్తం అన్ని కూడా శుభ్రం చేసుకుని వచ్చే పూజకి వాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. ఎంతమంది మీలోని ఇలాంటి పూజ సామాగ్రి విషయంలో మెయిన్ పూజలు అనేవి అందరూ చేస్తూ ఉంటారు, బట్ క్లీనింగ్ మాత్రము వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేద్దాము ఇలా కాకుండా